In this session, find the value of C if the points 2, 0, 0, 1, 4, 5, 0, C are concyclic. ఆల్రెడీ కాన్సైక్లిక్ టాపిక్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసినాం. అక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను డైరెక్ట్ సొల్యూషన్ చెప్పేసా. నౌ వి స్టార్ట్ ద సొల్యూషన్. లెట్ ద పాయింట్స్ ఆర్ ఇచ్చిన పాయింట్స్ని నేను ఏమనుకుంటున్నా P 2, 0, Q 0, 1, R 4, 5 and S 0, 6. మీ ఇష్టం ఏబిసిడి అని నేమ్ కూడా ఇవ్వచ్చు. నేను PQRS అనుకుంటా. రైట్, మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి. మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఇది. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. మనం కనుక్కోవాల్సింది gfc వాల్యూస్. ఓకేనా? రైట్, ఈ ఈక్వేషన్ని స్టార్ అనుకోండి. కాన్సైక్లిక్ అంటే దీస్ 4 పాయింట్స్ ఆర్ లైస్ ఆన్ ద సేమ్ సర్కిల్. మన సర్కిల్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ మీద ఆ పాయింట్స్ అన్నీ ఉంటాయని అర్థం. అంటే ఈ సర్కిల్ గుండా ఈ పాయింట్స్ పాస్ అవుతాయని అర్థం. ఓకేనా? సిన్స్ P2, 0 పాసింగ్ త్రూ ద సర్కిల్ స్టార్ అంటే 2, 0 అనేది ఈ సర్కిల్ గుండా పాస్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. సో 2² ప్లస్ 0² ప్లస్ 2g ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ 2², y వాల్యూ 0 ఉంది కాబట్టి 0², ఇక్కడ 2g ఎక్స్ వాల్యూ 2 ప్లస్ 2 f y వాల్యూ ఎంత 0 ప్లస్ c ఈక్వల్ టు 0. 2² మీన్స్ 4, 0² అంటే 0 రాసిన ఆర్డర్ రాకపోయినట్టు, ప్లస్ 2 2 4, 4g ప్లస్ 2f ఇంటూ 0, 0 ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్కి 1 అని నేమ్ ఇవ్వండి. Q 0, 1 passing through the circle star x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. This one is x, this one is y. X value 0, substitute here 0, y value 1, 1² plus 2g x అంటే 0, 2f y అంటే 1 plus c equal to 0, 0² అంటే 0, 1² means 1 plus 2g into 0, 0, 2f into 1, 2f plus c equal to 0. This is the equation 2. Right. Also R 4, 5 passing through the circle star. Right. X value 4, y value 5. ఇక్కడ x value 4 అంటే 4², y value 5, 5² plus 2g x value ఎంత 4, y value ఎంత 5 plus c equal to 0. 4² 16, 5² 25, 2 into 4, 2 into 4 8, 8g plus 2 into 5 10f plus c equal to 0. 25 plus 16 ఎంత 41 plus 8g plus 10f plus c equal to 0. This is the equation 3. Now solving these 3 equations, we get the values of G, F, C. Right. First, solving
equation 1 minus equation 2. This implies equation 1 and the 4g plus c plus 4 equal to 0. Equation 2 minus equation 2. So equation 2 ran first. 2f plus c ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర మైనస్, ప్లస్ ఉన్న దగ్గర మైనస్, ప్లస్ ఉన్న దగ్గర మైనస్. ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ రాస్తాం. రైట్. సో 4g రాసేయండి. కింద 4g లేదుగా, డైరెక్ట్ 4g రాసేయండి. సో -2f రాసేయండి. ఈ సికి ప్లస్ సికి మైనస్ సికి క్యాన్సల్. +4 - 1 means +3 equal to 0. This is the equation 4. Next, solving equation 2 minus equation 3. This implies equation 2 ఏంది? 2f plus c plus 1 equal to 0. Equation 3, 8g plus 10f plus c plus 41 equal to 0. సో ప్లస్ ఉన్న దగ్గర మైనస్ తోటి మల్టిప్లై చేసినాం కదా దీన్ని. సో మైనస్, హియర్ ఆల్సో మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్, మిగిలింది -8g. సో -10 + 2 అంటే మైనస్ పెద్దది కాబట్టి -8f. ఇక్కడ -41 + 1 మైనస్ పెద్దది, సో 1 తీస్తే 40 ఈక్వల్ టు 0. ఈ మొత్తంలోకి వెళ్ళి -8 కామన్ తీయండి. -8 కామన్ తీస్తే g ప్లస్ ఎఫ్ ప్లస్ 8 5 40 కాబట్టి 5 0. ఈ -8ని ఇటు పట్టుకొస్తే 0/-8 0/-8 0. సో g ప్లస్ ఎఫ్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. This is the equation 5. Now solving equation 4 and 5, we get the values of g, f. Solving equation 4 and equation 5, we get g, f values. ఈ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసాం. సేమ్ ఇక్కడ కూడా అలానే సాల్వ్ చేద్దాం బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్స్. ఓకే, g, f 1. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఎఫ్ కోఎఫిషియంట్ రాయాలి, -2. నెక్స్ట్ కాన్స్టాంట్ 3. దాని తర్వాత g కోఎఫిషియంట్ 4. తర్వాత మళ్ళీ ఎఫ్ కోఎఫిషియంట్ -2. ఫస్ట్ లాస్ట్ సేమ్ ఎఫ్ కోఎఫిషియంట్ రాసేసి మధ్యలో కాన్స్టాంట్ జీ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ కోఎఫిషియంట్ ఎంత? 1. కాన్స్టాంట్ 5. దీని తర్వాత జీ కోఎఫిషియంట్ ఎంత? 1. తర్వాత ఎఫ్ కోఎఫిషియంట్ 1. ఇది కరెక్ట్గా రాయాలి, లేదంటే రాంగ్ అవుతుంది. సాల్వ్ చేయడానికి మనం డెట్ని యూజ్ చేస్తాం. మీకు తెలుసు 2/2 మ్యాట్రిక్స్కి డెట్ ఎలాగ అనుకుంటాము? ABCD దీని డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఈక్వల్ టు AD మైనస్ BC. ఓకేనా? రైట్. ఇక్కడ G/, సో AD -2 × 5. ఆల్రెడీ కండిషన్లో మైనస్ ఉంటుంది కాబట్టి -3 అంటే 3 × 1 అంటే ఇది BC ఈక్వల్ టు F/, AD 3 × 1 మైనస్ BC 5 × 4 1/, AD 4 × 1 కండిషన్లో మైనస్, సో BC -2 × 1. ఇక్కడ ప్రాపర్గా చేయాలి, లేదంటే తప్పు అవడానికి అవకాశం ఉంది. సో G/, -2 × 5 -10. సో -3 × 1 3 ఈక్వల్ టు F/, 3 × 1 3 -5 4s
20 equal to 1 by 4 into 1, 4. So minus into minus plus 2, right? G by minus 10 minus 3 minus 13. F by 3 minus 20 minus 17. So 1 by 4 plus 2 16. తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. లేదంటే డైరెక్ట్ G ఈక్వల్ టు మైనస్ 13/6, F ఈక్వల్ టు మైనస్ 17/6. ఇక్కడ చూస్తే G మైనస్ 13 ఈక్వల్ టు 1/6. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే G ఈక్వల్ టు మైనస్ 13/6. ఇక్కడ F by 17 ఈక్వల్ టు 1/6. F ఈక్వల్ టు 17/6. G వాల్యూ మైనస్ 13/6. F వాల్యూ మైనస్ 17/6. ఇదంతా ఎందుకు సార్ మాకంటే ఇక్కడ చూడండి పైన. సో ఇక్కడ G ఎంత వచ్చింది? మైనస్ 13 వచ్చింది. సో G ఈక్వల్ టు మైనస్ 13/1 కింద ఎంత ఉంది? 6. మైనస్ 13/6. ఇక్కడ F చూడండి, ఇక్కడ మైనస్ 17. 1 కింద ఎంత ఉంది? 6. ఇలా రాసినా సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? రైట్. Now we find the value of C. G, F value substitute in equation 1. This is the equation 1. 4G plus C plus 4 equal to 0. ఓకేనా? 4 into G వాల్యూ ఎంత? మైనస్ 13/6. F తోటి అవసరం లేదు ఇక్కడ. ప్లస్ C ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం తీయకుండా డైరెక్ట్ ఈతలు పట్టుకోండి ఆ ఈక్వేషన్. తర్వాత 2 2s 2 3s ఏమొచ్చింది? మైనస్ 26/3 ప్లస్ C ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం తీయకండి. ఈ Cని ఇక్కడనే ఇలా పెట్టి ఈ మైనస్ 26 నిధులు పట్టుకొస్తే ప్లస్ 26/3 ప్లస్ 4 ఇటు వస్తే మైనస్ 4. ఇప్పుడు ఎల్సిఎం తీయండి. 3 1s 3 కట్ అయితే 1 మిగులుతుంది. 26 into 1 26. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 into 3 3 అవుతుంది. 4 into 3 మల్టిప్లై అయ్యాలి కదా. 4 into 3 12. C ఈక్వల్ టు 26లోకి వెళ్ళి మైనస్ 12 పోతే 14/3. C వాల్యూ ఎంత? 14/3. G, F, C values substitute in equation star. X square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. That implies x square plus y square plus 2 into G value anta minus 13/6 plus 2 into F value anta minus 17/6. ఇక్కడ x ఇక్కడ y plus C value 14/3 equal to 0. Simplify చేస్తే x square plus y square 2 1s 2 3s అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 13x/3. 2 1s 2 3s. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 17y/3 ప్లస్ 14/3 ఈక్వల్ టు 0. మొత్తానికి ఎల్సిఎం తీస్తే 3x స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 13x మైనస్ 17y plus 14 equal to 0 by 3. Final answer 3x square plus 3y square minus 13x minus 17y plus 14. ఇది ఇక్కడికి వస్తే 0 into 3 0. This is the required circular equation. Required circle equation.
మనకేం కావాలి? సి వాల్యూ కావాలి. అంటే ఇచ్చిన 4 పాయింట్స్ కాన్సైక్లిక్ కాబట్టి ఆ 4వ పాయింట్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. ద గివెన్ 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. దట్స్ వై 4th పాయింట్ compulsory satisfy this equation, satisfy the required circle equation, right? This is the x, this is the y. So 3 into 0 square plus 3 into c square minus 13 x ante 0 minus 17 y value c plus 14 equal to 0. 3 into 0 square 0 ne 3c square 13 into 0 0. So minus 17c plus 14 equal to 0. Factorization చేస్తే 3c square 3 into 14 చేస్తే ఏమొస్తుంది 52 వస్తుంది అంతేనా రైట్ మళ్ళీ సమ్ చేస్తే 17 రావాలి సో minus 14 minus 3 minus 14c minus 3c plus 14 equal to 0. ఇందులోకి వెళ్ళి సి కామన్ తీయండి ఏం మిగులుతుంది 3c మిగులుతుంది మైనస్ 14 ఇక్కడ -1 కామన్ తీయండి ఇక్కడ ఏం మిగులుతుంది 3c మైనస్ 14 ఈక్వల్ టు 0. ఇక్కడ 3c మైనస్ 14 ఇక్కడ 3c మైనస్ 14 కామన్ రెండిట్లో ఉంది కదా కామన్ ఇక మిగిలింది ఏంది ఇక్కడ సి మిగిలింది ఇక్కడ -1 మిగిలింది ఈక్వల్ టు 0. 3c minus 14 equal to 0 ఒకటి c minus 1 equal to 0 ఒకటి 3c equal to plus 14 c equal to 14/3. సో ఇక్కడ c equal to 1 c వాల్యూ ఏమొచ్చినాయి ఒకటి 1 కామా 14/3. దిస్ ఈస్ ద c వాల్యూస్ రైట్ ఇంతవరకు సొల్యూషన్ మీకు ఇది అవసరం లేదు బట్ ఐ విల్ టెల్ యూ ఇప్పుడు మనకు సి వాల్యూ 1 కానీ 14/3 కానీ తీసుకోండి ఇక్కడ ఎస్ 0, c ఉంది కదా సో ఎస్ 0, నేను 1 తీసుకుంటున్నాను ఈ 0, 1 అనేది ఈ ఈక్వేషన్లో పెడితే 0 కావాలి అప్పుడైతేనే మనం చేసిన ప్రాబ్లం రైట్ ఓకేనా చూద్దాం సో 3 0 స్క్వేర్ ప్లస్ 3 1 స్క్వేర్ 13 ఇంటూ ఎక్స్ అంటే 0 మైనస్ 17 ఇంటూ వై అంటే 1 ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇది 0 అవుతుంది 1 స్క్వేర్ అంటే 1 3 ఇది 0 సో మైనస్ 17 ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 3 ప్లస్ 14 17 మైనస్ 17 0 0 ఈక్వల్ టు 0. కంపల్సరీ మన ఆన్సర్ ఈజ్ రైట్. నేను 1కి ట్రై చేసిన మీరు 14కి కూడా ట్రై చేస్తే చేసుకోండి ఓకే. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ.